హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో హైవేలో నైట్ టైం డ్రైవింగ్ అనేది ఏ విధంగా చేయాలి, సో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మనం సేఫ్గా హైవేలో నైట్ టైం డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా హైవేలో డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో నేను అద్భుతమైన ప్రో డ్రైవింగ్ టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ పాటిస్తే మీరు ఖచ్చితంగా హైవేలో నైట్ టైంలో చాలా సేఫ్గా డ్రైవ్ చేయొచ్చు. ఇంకా మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఫ్రెండ్స్, హైవేలో డ్రైవింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిటీ ట్రాఫిక్లో కంప్లీట్గా డ్రైవింగ్ నేర్చుకొని ఉండాలి. అంటే హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం అనేది చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటాము. అక్కడ మనకు అబ్జర్వేషన్ అండ్ స్టీరింగ్ కంట్రోల్, ప్రాపర్గా లైన్ మారడం, ఓవర్టేక్ చేయడం ఇవన్నీ వస్తుంటాయి అప్పుడే. సో ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ కంప్లీట్ నేర్చుకొని సిటీ ట్రాఫిక్లో కొన్ని రోజులు డ్రైవ్ చేసిన తర్వాతకి మీరు హైవేలో డ్రైవ్ చేయొచ్చు. అండ్ నైట్ టైంలో డ్రైవింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు డే టైంలో ఒక 2-3 సార్లు డ్రైవింగ్ చేసి ఉండాలి. అప్పుడే మీకు హైవేలో నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ప్రాపర్గా ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఫస్ట్ డే టైంలో 2-3 సార్లు డ్రైవింగ్ చేసిన తర్వాతకి మీరు ఆటోమేటిక్గా నైట్ టైంలో కూడా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. హ్యాండ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా హైవేలో డ్రైవింగ్ చేయాలంటే మన వెహికల్ అనేది పూర్తి స్థాయిలో ఫిట్గా ఉండాలి. సో ఖచ్చితంగా మీ వెహికల్ సంబంధించిన ఫిట్నెస్ ఎలా ఉంది, సర్వీసింగ్ అనేది చేయించారా, ఏదైనా సర్వీసింగ్ డ్యూ ఉందా అనేది చూసుకొని ఖచ్చితంగా మీరు అలాంటి సర్వీసింగ్ ఏదైనా ఉంటే చేయించుకోండి. ఎందుకంటే మనం నైట్ టైంలో డ్రైవింగ్ చేసినప్పుడు మనకు కార్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో మనకు ఇంజిన్ ఆయిల్ అనేది, కూలెంట్ ఆయిల్, బ్రేక్ లైనర్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేవో అనేది సర్వీసింగ్లో ఖచ్చితంగా చెక్ చేస్తారు. కాబట్టి మీరు 100% సర్వీసింగ్ ఏదైనా ఉంటే చేయించుకోండి. అండ్ మరియు మన కార్ యొక్క టైర్స్లో ఎయిర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా ఉన్నదో లేదో ఇది కూడా 100% చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే మనం నైట్ టైంలో డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మన కార్ యొక్క టైర్ కండిషన్, ఏదైనా మూలలు, పాత స్క్రూలు కుచ్చుకొని ఉన్నాయా, లేదా పాత పంచర్లు ఏమైనా లీకేజ్ ఉన్నాయా అనేది ఖచ్చితంగా 4 టైర్లు 100% చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు టైర్ కండిషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. హైవేలో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటాం కాబట్టి టైర్ యొక్క క్వాలిటీ కండిషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మనకు జర్నీ చేసినప్పుడు నైట్ టైంలో పంచర్ అయినప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. సో పూర్తి స్థాయిలో ఫిట్నెస్లో టైర్ల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకోవాలి. అదేవిధంగా 100% మీరు ఖచ్చితంగా మీ కార్లో స్టెప్నీ టైర్ని ఎల్లప్పుడూ మెయింటైన్ చేయండి. సో స్టెప్నీ టైర్లో కూడా ఎయిర్ ప్రెషర్ ఉందో లేదో చూసుకొని ఎయిర్ కూడా కొట్టించి పెట్టుకోవాలి. అండ్ మరియు మన కార్ యొక్క స్టీరింగ్ కంట్రోల్ అనేది ఏ విధంగా ఉంది, వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంటు టైం టు టైం చేయించారా అనేది చూసుకోండి. ఎవ్రీ కార్, ఏ కార్ అయినా సరే 5,000 కిలోమీటర్కు ప్రతిసారి వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించుకోవాలి. సో ఇది చేయించుకోవడం వల్ల మనకు స్టీరింగ్ కంట్రోల్ బాగా ఉంటుంది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం డ్రైవ్ చేసడానికి మంచి అవకాశం ఉంటుంది. అండ్ మన కార్ యొక్క హెడ్లైట్స్ అనేది కరెక్ట్గా ప్రాపర్గా పనిచేస్తున్నాయా లేదా అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. సో నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చెక్ చేయించుకోవడం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు హైవేలో డ్రైవింగ్ కంటే ముందు ఇవన్నీ ప్రాపర్గా చెక్ చేసుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఫ్రెండ్స్, మనం ఖచ్చితంగా హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మీరు ఖచ్చితంగా హెడ్లైట్ని హై బీమ్లో పెట్టుకుని డ్రైవింగ్ చేయాలి. సో సపోజ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను హెడ్లైట్ అనేది ఆన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి హెడ్లైట్ ఆన్ చేసిన తర్వాతకి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్లైట్ అనేది 2 టైమ్స్ తిప్పేసుకుంటే హెడ్లైట్ ఆన్ అవుతుంది. సో మీకు ఇక్కడ లో బీమ్లో ఉంది. సో ఎప్పుడైతే మీరు దీన్ని ఇండికేటర్ లివర్ని కిందికి అంటారో మీకు ఇక్కడ హై బీమ్ వస్తుంది. చూడండి, ఇక్కడ మనకు బ్లూ కలర్లో ఒక సింబల్ వచ్చింది. ఈ విధంగా మీరు హెడ్లైట్ ఆన్ చేసుకున్న తర్వాతకి హై బీమ్ పెట్టుకోండి. సో హై బీమ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు ఫోకస్ అనేది చాలా లాంగ్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనం హైవేలో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటాము. సో పూర్తి స్థాయిలో మనకు ఫోకస్ అనేది ఎక్కువ దూరం కనిపించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏ కార్ అయినా సరే హై బీమ్ ఆన్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి గమనించండి, ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది హై బీమ్. సో ఇక్కడ గమనించండి, ఫోకస్ అనేది బాగా లాంగ్ కొడుతుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు లో బీమ్, ఫోకస్ అనేది కొంచెం దగ్గర కనిపిస్తుంది. సో స్పీడ్గా డ్రైవ్ చేసినప్పుడు ప్రతి ఒక్కటి దూరం నుంచే మనం గమనించాలి. కాబట్టి ఫోకస్ అనేది ఎప్పుడైనా సరే మనకు చాలా లాంగ్లో కనిపించాలి.
సో అలాంటప్పుడే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విజిబిలిటీ అనేది మనం ముందే గమనించుకుంటూ రోడ్డు ఇటు రైట్ తిరుగుతుందా లెఫ్ట్ తిరుగుతుందా మనకు ఏదైనా అడ్డు ఉందా అనేది మనకు క్లియర్గా మనం ముందే తెలుసుకోవాలి. కాబట్టి ఫోకస్ అనేది ఖచ్చితంగా హై బీమ్ పెట్టుకోవాలి హెడ్లైటు. సో ఇది ఖచ్చితంగా మీకు వ్యూ అనేది విజిబిలిటీ చాలా చక్కగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరు నైట్ టైంలో డ్రైవ్ చేస్తున్నప్పుడు హై బీమ్లో ఆన్ చేసుకున్న తర్వాతకి అప్పర్ డిప్పర్ అని కొట్టాలి. సపోజ్ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు ఒక వెహికల్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఇట్లా కిందికి పైకి ఇట్లా బ్లింక్ అవుట్ చేయడం అన్నది కరెక్ట్ పద్ధతి. సో అప్పుడు మనకు వాళ్ళకు ఈజీగా మన వాళ్ళ వెహికల్ని క్రాస్ అవుతుందని 100% క్లియర్గా చూసుకొని జాగ్రత్త పడటానికి మంచి అవకాశం ఉంటుంది. సో మీరు అవసరాన్ని బట్టి అప్పర్ డిప్పర్ అనేది యూజ్ చేయండి, మీకు డ్రైవింగ్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క సిచ్యువేషన్ని మనం ముందే గమనించాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు బ్లైండ్గా లైన్స్ అనేది మారొద్దు. అండ్ అదేవిధంగా మితిమీరిన వేగం, అతి వేగంగా ఎప్పుడు డ్రైవ్ చేయొద్దు. నైట్ టైంలో మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే స్టార్టింగ్లో మీరు కొంచెం నెమ్మదిగా డ్రైవ్ చేయండి. ఒక 80 స్పీడ్ లిమిట్ పెట్టుకోండి. ఒక 60, 70, 80 అలా డ్రైవ్ చేస్తున్నప్పుడు మీకు పూర్తి స్థాయిలో ఫస్ట్ టైం కాబట్టి డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కొంచెం ఇలా అన్ని వైపులా గమనించుకోవడానికి మీకు 100% మీకు బాగా ఉపయోగపడుతుంది. అండ్ అదేవిధంగా మీ ముందు వెళ్తున్న వెహికల్స్ని గమనిస్తూ ఉండండి. సో ముందు వెళ్తున్న వెహికల్స్కి మనకి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇక్కడ లైన్స్ మారేటప్పుడు 100% మీరు సైడ్ ఇండికేటర్స్ని యూజ్ చేయండి. బాగా తొందరపడి లైన్స్ మారొద్దు, ఎందుకంటే మీకు నైట్ విజిబిలిటీ అనేది లైట్ సరిగా అర్థం కాదు. స్టార్టింగ్లో మీకు వెహికల్స్ బాగా దూరంలో ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే మీరు ఇలా ఒక లైన్ నుంచి ఒక లైన్కు మారే ముందు 100% ఇండికేటర్ యూజ్ చేయండి. మిర్రర్లో చూసుకుంటూ చాలా జాగ్రత్తగా స్లోగా లైన్ అనేది మారాలి. సో మనం ఇండికేటర్ ఇచ్చినప్పుడు మన వెనక వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది, నేను ఇట్లా రైట్ సైడ్ వస్తున్నాను, నేను లెఫ్ట్ సైడ్ వస్తున్నాను అనేది మనకు కారుకు ఇండికేటర్ ఇవ్వడం వల్ల మన బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు ఈజీగా అర్థం చేసుకుంటారు. సో ఈ విధంగా వాళ్ళు జాగ్రత్త పడటానికి మంచి అవకాశం ఉంటుంది. మనం ఎంత స్పీడ్ వెళ్తే మన ముందున్న వెహికల్కి అంత డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా 100% మెయింటైన్ చేయాలి. సో ఇది డ్రైవింగ్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు డే టైంలో డ్రైవింగ్ చేసినా, నైట్ టైంలో డ్రైవింగ్ చేసినా, మీరు సిటీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఎల్లప్పుడూ మినిమం సేఫ్టీ డిస్టెన్స్ అనేది పెట్టుకోవడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎస్పెషల్లీ డ్రైవింగ్ హైవేలో చేస్తున్నప్పుడు చాలామంది స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి దగ్గరికి ఉండొద్దు. ఇది చాలా ప్రమాదకరం. హైవేలలో మనం ఎన్నో యాక్సిడెంట్లు చూస్తుంటాము. వీటికి ముఖ్య కారణం, మెయిన్ కారణం ఇలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ముందు వెళ్తున్న వెహికల్స్కి చాలా క్లోజ్గా ఉండడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, దృష్టిలో పెట్టుకోండి. మీకు ఎప్పటికీ సేఫ్టీ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ డ్రైవింగ్ చేశారనుకోండి, మీకు డ్రైవింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అండ్ మీ ముందు వెళ్తున్న వెహికల్స్ స్లో అవుతున్నట్టు బ్రేక్ లైట్స్ అనేది బ్లింక్ అవుతాయి. సో ఖచ్చితంగా ముందు వెళ్తున్న వెహికల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, దగ్గరికి ఉండొద్దు. అండ్ మీరు లైన్స్ మారే ముందు ఖచ్చితంగా చూసుకోండి. ఇప్పుడు సపోజ్ మనం ఫస్ట్ లైన్లో ఉన్నాం అనుకోండి, మన సెకండ్ లైన్లో ఏ వెహికల్ ఉంది, ఆ వెహికల్ ఏమన్నా నా ముందుకు వస్తుందా అనేది 100% చెక్ చేసుకోవాలి. మీరు క్లోజ్గా ఒక వెహికల్ని ఓవర్టేక్ చేసే ముందు మాత్రం ఖచ్చితంగా అప్పర్ డిప్పర్ యూజ్ చేయండి. అవసరమైతే ఒకసారి హారన్ కొట్టండి. సో మీరు క్లోజ్గా ఉన్నప్పుడు హారన్ కొట్టడం వల్ల ఒకవేళ వాళ్ళు మీ సైడు మీ లైన్కు రాకుండా ఉండేందుకు వాళ్ళు ఖచ్చితంగా అలర్ట్ అయ్యి మన వెహికల్ని వాళ్ళు మిర్రర్లో గమనిస్తారు. ఇది చాలా సేఫ్ అన్నట్టు. మీ కారు ఆటోమేటిక్ వెహికల్ అయితే మీరు డ్రైవ్ మోడ్లో పెట్టిన వెంటనే మీకు ఎంత స్లో అయినా ఎంత స్పీడ్ అయినా అదే వెళ్తుంది. ఒకవేళ మీరు మాన్యువల్ కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా స్పీడ్ ప్రకారంగా గేర్లు అయితే మారుస్తూ ఉండండి. సో మనకు ఎప్పుడైనా సరే హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు స్పీడ్ ప్రకారం గేర్లు మార్చాలి, టాప్ గేర్లో ఉండాలి. సపోజ్ మీరు ఒక 60, 70లో ఉన్నారంటే 5th గేర్ వేసుకోవాలి కంపల్సరీ. మీరు 3rd గేర్, లో గేర్లో ఎప్పుడు డ్రైవ్ చేయొద్దు. మీకు వెహికల్ అనేది ఎక్కువ పరిగెత్తదు, స్లోగా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు స్పీడ్ ప్రకారంగా టాప్ గేర్కి తీసుకెళ్తారో వెహికల్ కూడా మంచిగా స్మూత్గా వెళ్తుంది అండ్ ఇంజన్ మీద వెయిట్ పడదు. ప్రాపర్గా మనకు మైలేజ్ కూడా చాలా చక్కగా వస్తుంది. అండ్ ఖచ్చితంగా మీ ముందు డౌన్ ఉన్నా సరే అండ్ టర్నింగ్స్ రైట్ టర్న్ తిరుగుతున్నా, లెఫ్ట్ టర్న్ తిరుగుతున్నా స్పీడ్గా ఉన్నప్పుడు అదే స్పీడ్లో స్టీరింగ్ కట్ చేయొద్దు. మీరు ఖచ్చితంగా డౌన్ ఉన్న దగ్గర మూల మలుపుల దగ్గర బ్రేక్ మీద కాలు పెడుతూ స్లో చేయాలి.
ఒకవేళ మీది మాన్యువల్ కార్ అనుకోండి, మీరు ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ మీరు ఫస్ట్ స్లో చేయాలంటే బ్రేక్ ఒక్కటే టచ్ చేస్తూ ఉండాలి. స్పీడ్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీరు క్లచ్ అనేది ప్రెస్ చేయొద్దు. మీరు కొంచెం స్పీడ్గా ఉండి అక్కడ మీరు ముందు బాగా స్లో అవుతున్నారు అన్నప్పుడు కేవలం గేర్ మారుస్తానికి, గేర్ డౌన్ చేస్తానికి అండ్ గేర్ పెంచడానికి మాత్రం ఎవ్రీ టైం మీరు క్లచ్ నొక్కుతూ గేర్స్ మార్చాలి. అండ్ మీ ముందు వెళ్తున్న వెహికల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇలా మీరు బ్యాక్ సైడ్ కూడా ఐఆర్వీఎంలో కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. సో అప్పుడే మనకు బ్యాక్ సైడ్ ఏ వెహికల్ వస్తుంది, పెద్ద వెహికలా చిన్న వెహికలా, అది మనల్ని క్రాస్ చేస్తానికి ఎంత దూరంలో ఉన్నది, సైడ్కు రైట్ వస్తుందా లెఫ్ట్ వస్తుందా అనేది మీకు ఇక్కడ సెంటర్ మిర్రర్ ఐఆర్వీఎంలో చూసుకుంటే బాగా తెలుస్తుంది. సో ఈ విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం హైవేలో నైట్ టైం అయినా డే టైం అయినా చాలా పర్ఫెక్ట్గా మంచి పద్ధతిలో డ్రైవింగ్ చేస్తూ ఉండొచ్చు. మీకు స్టార్టింగ్లో కొంచెం నైట్ టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం లైటింగ్ విజిబిలిటీ అనేది కొంచెం కళ్ళకు కొడుతూ ఉంటుంది. ఒకవేళ మధ్యన డివైడర్ లేదనుకోండి, మీకు కొంచెం ఆటోమేటిక్గా కొంచెం ఫోకస్ కొడుతుంది. మీరు అప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ మీకు ముందు విజిబిలిటీ, మీకు ముందు ఎక్కడైతే కనిపిస్తుందో ఫోకస్ అక్కడ సైడే చూడాలి. ఆపోజిట్ వెహికల్స్ యొక్క లైట్ అనేది డైరెక్ట్ చూడవద్దు. వెహికల్ యొక్క హెడ్లైట్ డైరెక్ట్ చూడడం వల్ల మనకు కళ్ళు 2 సెకండ్లు బ్లర్ అవుతాయి, సరే కనిపించదు. కాబట్టి పూర్తి దృష్టి మొత్తం మీరు ముందే పెట్టాలి. అండ్ పూర్తి కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత అనేది ఖచ్చితంగా రోడ్డు మీద పెట్టి డ్రైవ్ చేస్తుండాలి. అండ్ మీరు మినిమం ఒక 80-100 లోపు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఇలా ఫస్ట్ లైన్లో పెట్టుకొని డ్రైవింగ్ చేయండి. ఒకవేళ మీ ముందు వెళ్తున్న వెహికల్ స్లోగా వెళ్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఆ వెహికల్ని ఓవర్టేక్ చేయాలంటే ఇలా సైడ్ మిర్రర్ చూసుకొని ఇండికేటర్ ఆన్ చేసి నెమ్మదిగా ఆ వెహికల్ మన బ్యాక్ సైడ్ వస్తున్న వెహికల్స్ చాలా దూరంలో ఉన్నాయని నిర్ణయించుకొని మాత్రమే మీరు ఇలా స్లోగా, మీకు అవకాశం లేనప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఓవర్టేక్ చేయొచ్చు. సో మీరు ఖచ్చితంగా 99% మీరు రైట్ సైడ్ నుండి మాత్రం ఓవర్టేక్ చేస్తానికి ట్రై చేయండి. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తానికి ట్రై చేయొద్దు. ఒకవేళ మీకు రైట్ నుంచి చేస్తానికి అవకాశం లేదు అన్నప్పుడు మాత్రం మీకు లెఫ్ట్ సైడ్ రోడ్డు క్లియర్గా కనిపించాలి. అప్పుడు మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్లోగా నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఓవర్టేక్ చేయొచ్చు. అంటే మీ ముందు ఒక వెహికల్ స్లోగా వెళ్తున్నప్పుడు మీరు ఆ వెహికల్ వెనకాలనే ఫాలో అవ్వద్దు. మీకు ఒకవేళ రైట్ సైడ్ లైన్ ఖాళీగా ఉంది, అవకాశం ఉందన్నప్పుడు మీరు లైన్స్ కూడా ఈ విధంగా ఇండికేటర్ ఆన్ చేసుకొని సైడ్ మిర్రర్లో చూస్తూ పర్ఫెక్ట్గా లైన్స్ మారితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ తొందరపడి కూడా ఓవర్టేక్ చేయొద్దు. ఒకవేళ మీరు ముందున్న వెహికల్ ఒక 80 స్పీడ్ ఉందంటే మీరు దాన్ని ఒక 90-95 స్పీడు పెంచి దాన్ని ఓవర్టేక్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఓవర్టేక్ చేస్తానికి అవకాశం లేదన్నప్పుడు నెమ్మదిగా ఓపుతోని మీరు ఆ వెహికల్ వెనకాలనే మెల్లగా వెళ్తూ ఉండాలి. సో మీకు హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో మీకు ఓపిక అనేది చాలా ముఖ్యం, చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత ఓపిక ఉంటే మీ డ్రైవింగ్ అనేది అంత సేఫ్, పర్ఫెక్ట్గా మీరు గమ్యస్థానాన్ని చేరుకుంటారు. హైవేలో ఎప్పుడైనా సరే డే టైం అయినా నైట్ టైం అయినా తొందరపడొద్దు. నిదానమే ప్రధానం. మీరు అన్ని వైపులా గమనించుకుంటూ పూర్తి ఏకాగ్రత దృష్టి మొత్తం రోడ్డు మీద పెట్టి డ్రైవ్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఖచ్చితంగా ఈ విధంగా ప్రతి ఒక్కరు హైవేలో డ్రైవింగ్ చేయాలంటే ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ పాటిస్తూ మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైవేలో డ్రైవింగ్ చేయడం డే టైం అయినా నైట్ టైం అయినా మీకు చేయడం పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. హైవేలో నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్న వారు ఎలాంటి టెక్నిక్స్ టిప్స్ పాటించాలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.